పాయింట్ నెమో ఇది భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశం. అంటే ఏంటి? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. పదండి చూద్దాం. 1977లో సముద్రం లోపల 2 వింత శబ్దాలు రికార్డ్ చేయబడ్డాయి. వాటి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉండగా వాటి వ్యాప్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వీటిని యుఎస్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క రాడార్ రికార్డ్ చేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవే శబ్దాలు 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర రాడార్లలో కూడా రికార్డ్ చేయబడ్డాయి. కొన్ని క్యాలిక్యులేషన్స్ తర్వాత ఈ శబ్దాల స్థానాన్ని అంచనా వేశారు. అవి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని చాలా మారుమూల ప్రాంతాల్లో ఓ సముద్రం లోపల ఉత్పత్తి అవుతున్నాయని కనుగొనబడింది. ఆ సమయంలో ఈ శబ్దాలకు బ్లూప్స్ అని పేరు పెట్టారు. ఈ భయంకరమైన శబ్దాలు దేని గురించి అని తెలుసుకోవడానికి వాటిపై పరిశోధన ప్రారంభించారు. కానీ సముద్రంలో ఈ భాగంలో అలా శబ్దాలు ఎందుకు వస్తున్నాయో కనుగొనబడలేదు. చాలా సంవత్సరాలుగా ఏదో ఒక పెద్ద దైవిక జీవి సముద్రంలో ఈ భాగం కింద నివసిస్తుందని నమ్ముతారు. కానీ 2012 తర్వాత నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ తన ముద్రను మార్చుకుంది. 1977లో రికార్డ్ చేయబడిన శబ్దాలు హిమనీ నదాల కదలికల కారణంగా ఉత్పన్నమయ్యాయని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ దాని గురించి నిజం తెలుసుకోలేకపోయారు. ఈ శబ్దం రికార్డ్ చేయబడిన చోట నేడు చాలా ప్రత్యేకమైన పని జరిగింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రం యొక్క ఈ ప్రదేశంలో వేల మైళ్ల వరకు 4 వైపులా భూమి లేని సముద్రంలో ఒక భాగం ఉంది. దీన్ని ఓషియానిక్ పోల్ మరియు పాయింట్ నెమో అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సమీప భూభాగం దాదాపుగా 2688 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సమీప భాగం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది దక్షిణ ధ్రువం, అంటే అంటార్కిటికా. పాయింట్ నెమో నుంచి సమీప నివాసిత భూభాగం చిలీ తీర ప్రాంతం. ఇది 3334 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ 4700 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాయింట్ నెమోను ప్రపంచంలోనే అత్యంత నిర్జనమైన భాగంగా పరిగణించబడుతుందని ఇదే చెప్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రోజుకు ఒకసారి లేదా 2 సార్లు పాయింట్ నెమో పైన 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వ్యోమ నౌకలు అంటే ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ప్రపంచం నుండి సంబంధం లేనప్పటికీ పాయింట్ నెమో బంజర భూమి కాదు. సముద్రం యొక్క ఈ భాగం కింద ఒకప్పుడు మసిలిన మానవ ఆవిష్కరణలు కూడా ఇక్కడ ఉన్నాయి. పాయింట్ నెమో అనేది విరిగిన ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు మరియు రాకెట్ ముక్కలతో ఉన్న ఓ శ్మశాన వాటిక. కానీ పాయింట్ నెమో కనుగొనబట్టానికి ముందు ఉపగ్రహాలను ఎక్కడ జారవిడిచేవాళ్లు, వాటిని ఎందుకు పడేయాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా పాయింట్ నెమోకు ఉపగ్రహాలను ఎలా తీసుకువచ్చారో అనే ప్రశ్న తలెత్తుతుంది. పాయింట్ నెమో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 22 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా కూడా దీనిలో సరిపోయేంత పెద్ద ప్రాంతం ఇది. ఆ తర్వాత కూడా ఈజిప్ట్ వంటి 5 దేశాలు దీంట్లో సరిపోతాయి. కానీ ఈ 22 కోట్ల చదరపు కిలోమీటర్లలో ఎక్కడా కూడా మానవ జనాభా లేదు. మానవులను పక్కన పెడితే అనేక సముద్ర జీవులు కూడా ఇక్కడ నీటిలో జీవించలేవు. ఇక్కడ పరిస్థితులు జీవులకు ఒక సవాలుగా మారతాయి. సముద్ర జీవులు ఇక్కడ జీవించడం కష్టమని పరిశోధకులు చెప్పేశారు. పాయింట్ నెమో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చాలా మారుమూల మరియు లోతైన ప్రాంతంలో ఉంది. ఇక్కడ నీటి ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. ఎటువంటి పోషకాలు ఉండవు. పాయింట్ నెమో సముద్ర ప్రవాహం కారణంగా పోషకాల కొరత ఉన్న ప్రదేశంగా ఉంది. అంటే వేగవంతమైన నీటి ప్రవాహం కారణంగా సముద్రంలోని ఈ ప్రాంతంలో ఈ నీరు గుండ్రంగా కదులుతూ ఉంటుంది. అంటే పసిఫిక్ మహాసముద్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఇక్కడ సరిగ్గా ప్రవహించదు. దీని కారణంగా ఇక్కడ పోషకాల కొరత ఉంది. తక్కువ పోషకాలు ఉన్న చోట ప్లాంక్టన్ కూడా తక్కువగా ఉంది. ఇవి ఫుడ్ సైకిల్ యొక్క పక్షపాతాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రాంతంలో సముద్రం యొక్క లోతు దాదాపుగా 3700 మీటర్లు, అంటే 12100 అడుగుల వరకు ఉంటుంది. సూర్యరశ్మి ఈ లోతుకు చేరుకోవడం అసాధ్యం. కాబట్టి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరగదు. అంటే ఏదైనా సముద్రజీవి ఉన్నప్పటికీ అది స్క్వీడ్లు, బయోలుమినిసెంట్ చేపలు మరియు తీవ్రమైన పరిస్థితుల్లో జీవించగల ఇతర లోతైన సముద్రజీవులు మాత్రమే. 1992లో మొదటిసారిగా ఒక కెనడియన్ ఇంజనీర్ వివిధ గణిత గణనలను చేయడం ద్వారా పాయింట్ నెమోను కనుగొన్నాడు. ఈ ప్రదేశం చాలా దూరంలో ఉంది. ఈ పాయింట్ను కనుగొన్న వ్యక్తి ఇప్పటి వరకు దాన్ని సందర్శించలేదు. 9 సంవత్సరాల తర్వాత 2001లో దీన్ని మొదటిసారి రష్యన్ స్పేస్ ఏజెన్సీ ఉపయోగించింది. ఎందుకంటే పాయింట్ నెమో అనేది సముద్రంలో ఒక భాగం. ఇది అంతర్జాతీయ జలాల్లోకి వస్తుంది. అంటే ఇది ఏ దేశంలోనూ భాగం కాదు. దీని కారణంగా ప్రపంచంలోని వివిధ అంతరిక్ష సంస్థలు తమ అంతరిక్ష వస్తువులను అక్కడ పడేయడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 2001 మార్చి 23న రష్యన్ అంతరిక్ష కేంద్రం మీర్ను ప్రారంభించి 15 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడది ఎక్కువ కాలం మిషన్లో ఉండలేకపోయింది. అందుకే రష్యన్ స్పేస్ ఏజెన్సీ దాన్ని కక్ష నుంచి తొలగించింది. అంటే దాన్ని భూమి కక్ష నుంచి తీసివేసి పాయింట్ నెమో వద్ద పడేసింది.
మీర్ తర్వాత ఇతర అంతరిక్ష సంస్థలు కూడా ఈ స్థలాన్ని చాలా అనుకూలంగా గుర్తించాయి. ఇప్పుడు అందరూ దీన్ని అంతరిక్ష నౌకల యొక్క డంపింగ్ యార్డ్గా మార్చేశారు. గత 23 సంవత్సరాలుగా ఈ అంతరిక్ష వాహకాల శ్మశాన వాటిక అలాగే ఉంది. నేడు పాయింట్ నెమో కింద ఒక పెద్ద అంతరిక్ష పరికరాల కుప్పే ఉంటుందనుకుంటా. ఇక 1978లో సోవియట్ ఉపగ్రహమైన కాస్మోస్ 954కి ఓ సమస్య వచ్చింది. బేస్ స్టేషన్తో దాని సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఉపగ్రహం అదుపు తప్పి కొంతకాలం దాని కక్షలోనే ఉండిపోయింది. కానీ చివరికి కొన్ని నెలల తర్వాత అది కక్ష నుంచి బయటకొచ్చి భూమి వైపుగా కదలడం ప్రారంభించింది. భయపడిందేంటంటే అది భూమిలోకి నియంత్రిత ప్రవేశం చేసింది. కానీ అతిపెద్ద ప్రమాదం అది నియంత్రణలో లేకపోవడం కాదు, దానిలో ఉన్న అణు రియాక్టర్. దీని కారణంగా ఈ ఉపగ్రహానికి శక్తి లభించింది. ఈ ఉపగ్రహం ఆకాశంలోనే కాలి బూడిదైంది. కానీ రేడియో ధార్మిక పదార్థం ఉత్తర కెనడా అంతటా వ్యాపించింది. ఆ తర్వాత ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని శోధించి శుభ్రపరచడం మాత్రమే లక్ష్యంగా ఒక ఆపరేషన్ ప్రారంభించబడింది. అది ఓ రకమైన అతిపెద్ద ఆపరేషన్. దీనికి ఆపరేషన్ మార్నింగ్ లైట్ అని కూడా పేరు పెట్టారు. అదృష్టవశాత్తు ఇందులో ఎవరికీ హాని జరగలేదు. కానీ ఈ ప్రమాదం తర్వాత ప్రపంచం అణుమార్గాల ద్వారా ఉపగ్రహాలను నడపడం వల్ల కలిగే నష్టాన్ని ముందుగానే తెలుసుకుంది. ఇది కాకుండా 1997లో ఓహ్లోమాకు చెందిన లాటి విలియమ్స్ ఓ పార్క్లో నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఏదో వస్తువు ఆమె భుజంపై పడింది. కొంత పరిశీలన తర్వాత ఆ పడిపోయిన వస్తువు డెల్టా 2 రాకెట్ ముక్క అని తేలింది. అది మైళ్ల దూరంలో ఉన్న వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు పగిలిపోయింది. ఈ ప్రమాదంలో లోటి విలియమ్స్ గాయపడలేదు. కానీ ఈ ప్రమాదం అందరి కళ్ళు తెరిపించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను వివరించడానికి అంతరిక్ష వస్తువులను సముద్రంలో నిర్జన ప్రాంతాలపై మాత్రమే పడవేస్తారు. పాయింట్ నెమో కనుగొనబడే వరకు దీనికి ముందు కూడా ఈ పని పసిఫిక్ మహాసముద్రం లేదా భూమి యొక్క మారుమూల ప్రాంతాల్లో జరిగింది. ఉపగ్రహం లేదా అంతరిక్ష నౌకలను క్రాష్ చేయాల్సి వచ్చినప్పుడల్లా దాని మొదట దానిలో ఏర్పాటు చేసిన థ్రస్ట్ల సహాయంతో కక్ష నుంచి తొలగిస్తారు. దాన్ని కక్ష నుంచి తీసివేసిన తర్వాత కూడా అది తదుపరి కొన్ని నెలలు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ క్రమంగా అది భూమికి దగ్గరగా వస్తుంది. థ్రస్ట్లను ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో మరియు ఏ స్థితిలో యాక్టివేట్ చేయాలో ఇంజనీర్లు చాలా జాగ్రత్తగా లెక్కిస్తారు. భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించే ముందు థ్రస్ట్లు మళ్లీ యాక్టివేట్ చేయబడతాయి. తద్వారా వాటి దిశ పాయింట్ నెమో వైపు ఉంటుంది. అంతరిక్షంలో గాలి ఉండదు, ఒత్తిడి ఉండదు, అందుకే అక్కడ ఎలాంటి ఘర్షణ ఉండదు. వాటి కక్షలో ఉన్న ఉపగ్రహాలు రాబోయే కొన్ని నెలలు విద్యుత్ లేకుండా తమ కక్షను వదిలి వెళ్లవు. వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గంటకు 15,000 కిలోమీటర్ల వేగంతో అవి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణ కారణంగా వాటి ఉష్ణోగ్రత 3,000 డిగ్రీల సెల్సియస్కు చేరుతుంది. అవి అప్పుడు అగ్నిగోళంగా మారతాయి. ఈ ఉష్ణోగ్రత వాటిలోని లోహాన్ని కరిగించి బూడిదగా మారుస్తుంది. చాలా సందర్భాల్లో శిథిలాలు పడిపోయే ముందు ఆవిరిగా మారిపోతాయి. కానీ కొన్నిసార్లు కొన్ని శిథిలాలు నేలపై కూడా పడతాయి. ఇది జనాలున్న చోట పడితే భారీ నష్టం కలుగుతుంది. అందుకే వాటిని పాయింట్ నెమో యొక్క 22 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని మానవులను దాని నష్టం నుంచి కాపాడుతోంది. ఈ పేరు గురించి చెప్పాలంటే నేమో అనేది లాటిన్ పదం. దీనర్థం నోబడి. ఎందుకంటే ఇక్కడ మానవులు ఎవ్వరూ ఉండరు. ఈ ప్రదేశంలో ఓడలు కూడా ప్రయాణించలేవు. సమస్య ఎదురైనప్పుడు సహాయం పొందడం కష్టంగా ఉండే ప్రదేశాలను నివారిస్తుంది. మీరు ఎప్పుడైనా పాయింట్ నెమోలో చిక్కుకుంటే ఓడ ద్వారా సహాయం రావడానికి దాదాపుగా 2 వారాలు పడుతుంది. ప్రపంచంలో 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల కొన్ని హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో స్కీ S-92, AS వెస్ట్లాండ్ AW101 మరియు లాక్హీడ్ మార్టిన్ V71 ఉన్నాయి. అవి కూడా ఇంధనం నింపకుండా 3,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలవని ఎటువంటి హామీ లేదు. ఒకవేళ అలా చేసినా తిరిగి రావడానికి ఇంధనం మిగిలుండదు. ఆ పాయింట్కి చేరుకోవడం మరియు నీటి అడుగున పరిశోధన చేయడం శాస్త్రీయ సమాజం యొక్క కళ అని చెప్పుకోవాలి. బహుశా భవిష్యత్తులో అక్కడ పరిశోధన జరిగి 1977లో వచ్చిన శబ్దాల రహస్యాన్ని వెల్లడించొచ్చు. చూద్దాం పాయింట్ నెమో దాని రహస్యాన్ని